సెకండ్ ఫేజ్ లా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయిపోయింది. ఇంకా 2 రోజులు మాత్రం మిగిలి ఉంది మనకి. ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయలేని వాళ్ళ కోసం ఎలా అప్లోడ్ చేసుకోవాలో చూద్దాం. స్క్రీన్ మీద కనపడుతున్న వెబ్సైట్లోకి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. లాగిన్ అయ్యి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళండి. మీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, సబ్మిట్ కొట్టండి. పైన ఒక పాపప్ వస్తుందండి. డియర్ అప్లికెంట్, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్, క్లిక్ ఓకే ఫర్ ప్రింట్ అని వస్తుంది. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి ఇలా వస్తుంది. ఓకే కొట్టండి. మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు అప్లై చేయకపోతే నో అని ఉంటుంది, అప్లై చేస్తే ఎస్ అని ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేస్తే ఎస్ అని ఉంటుంది, అప్లై చేయకపోతే నో అని ఉంటుంది. నో అని ఉంటే చూసుకుని వెబ్సైట్లో పైన హోమ్ పక్కన కాంటాక్ట్ అజ్ అని ఉంటుంది. అది ఓపెన్ చేస్తే హెల్ప్ డెస్క్ ఓపెన్ అవుతుంది. దాంట్లో డొమైన్ కాంటాక్ట్ డీటెయిల్స్లో మీకు ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. కన్వీనర్ హెల్ప్ డెస్క్ 2024@gmail.com అని ఉంటుంది. ఆ జీమెయిల్కి మీరు జీమెయిల్ చేసి దాంట్లో ఆ జీమెయిల్లోకి వెళ్ళి కొంచెం అఫీషియల్ ఫార్మెట్లో ఒక 2 లైన్లలో మీ ప్రాబ్లమ్ను ఎక్స్ప్లెయిన్ చేసి, ముఖ్యంగా మీ హాల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబరు, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు మెన్షన్ చేసి మెయిల్ చేయాలి. ఆ మెయిల్ చేసేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని 300 KB మించకుండా అప్లోడ్ చేసి మెయిల్ని సెండ్ చేయాలి. మీకు ఎటువంటి రిప్లై రాదండి. రిప్లై కోసం చూడకండి. మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సబ్మిట్. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నో అని ఉంటే ఎస్ అని వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎస్ అని వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. కంపల్సరీగా చేస్తున్నారు. నాకైతే అయ్యింది కాబట్టి నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను. యూట్యూబ్లో ఎక్కడా కూడా దీనికి సంబంధించి వీడియో లేదు. నేను సెర్చ్ చేశాను, నాకు దొరకలేదు. సో అందుకే మీ అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేసి పెడుతున్నాను. థ్యాంక్ యూ.